ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. కీర్తన 46 మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ కీర్తన 46లో యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పునందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలనను మనము భయపడము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే మన జీవితంలో కలిగే సంశయములు, లేక జీవితంలో కలిగే ఆ యొక్క అనుమానాలు, జీవితంలో కలిగే అపనిందను, జీవితంలో కలిగే అమానుషమైన దాడి ఒక విశ్వాసిపై కలిగినప్పుడు ఆ వ్యతిరేకతను తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు అటువంటి దాడి, వ్యతిరేకత, అవమానము, అమానుష్యమైన మన మీదకి దొర్లే ఆక్రందనలు, వీటన్నిటి నుండి మనం తట్టుకునే ఏకైక దైవ ప్రక్రియ అదే ఆశ్రయము అని అంటారు. దాన్ని ఆశ్రయము అని అంటారు. ఆశ్రయము మనకు ఇంటికి ప్రవేశముగా ఉన్న వరండా లేక వసారా అయితే, దుర్గము అనేది లోనికి వెళ్ళి తలుపు బోల్ట్ పెట్టుకున్నప్పుడు ఇంకా ఎంత నిశ్చింతగా ఉంటుందో అది దుర్గం. దేవుని ప్రసన్నత మనకు ఆశ్రయంగా ఉండి ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం కలిగితే ఆయనే మనలను తన చరణముల నుండి లోనికి తీసుకుని వెళ్ళి మనకు విశ్రాంతిని కలుగజేస్తాడు. అప్పుడు ఒక బోల్ట్ పెట్టుకున్న ఒక స్ట్రాంగ్ రూమ్ లాగా మనకు అనిపిస్తుంది. అదే దుర్గం. దేవుడే మనకు ఆశ్రయం, ఆయనే మనకు దుర్గం. దేని స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథంలో 4వ అధ్యాయం 5వ వచనంలో, సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను, రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగ చేయును. ఎంత ఆశ్చర్యకరమైన సృష్టి ప్రక్రియ. ఆయన పగలేమో మేఘధూమములను, ఈ మేఘాలను, అవి ధూమము అనగా అదొక మరి పొగ, ఆ పొగమంచు వలె నిన్ను ఆశ్రయించుంటే, రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశము. మరి వీటిని చర్మ చక్షువులతో మనం చూడలేం, కానీ ఆత్మీయమైన నేత్రములుగా చూస్తే ఇశ్రాయేలుతో ప్రభు సెలవిచ్చారు, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభము నీకు తోడై ఉండును అని. ఈ దినాల్లో నీతో నాతో ప్రభు చెప్పే
గంభీరమైన మాటలు ఇవి. అలాగే ఇంకొక మాట 6వ వచనములో, పగలు ఎండకు నీడగాను గాలి వానకు ఆశ్రయముగాను చాటున పర్ణశాల ఒకటి ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా ఎండ కాస్తుంది. ఈ తుఫాను, ఈ బీభత్సాలు రాకముందు ఒక 2 నెలలు భయంకరమైన ఎండలో, ఎండాకాలం అన్నట్లుగా ఉంది. పగలు ఎండకు నీడిచ్చే వాతావరణం, గాలివానకు ఆశ్రయముగాను. ఇటువంటి గాలి, వాన, తుఫాను, వాయు, వరద ఇవన్నీ వచ్చినప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని మనకు చేశారంట. అదైతే మన కళ్ళు కనబడవు. ఏం అద్భుతం అది? చాటుగా ఉన్న పర్ణశాల ఒకటి నీకు నాకు ఆయన ఏర్పాటు చేశాడు. ఆ పర్ణశాల ఎక్కడ ఉన్నది? మన నేత్రాలకు కనబడదు. అయితే ఎక్కడుంది? చాటుగా ఉన్నది. అది ఎవరికీ కనబడదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో నీవు పవళించటానికి, విశ్రమించటానికి, చక్కగా సంతృప్తిగా పండుకుంటానికి ఆయన ఇచ్చిన పర్ణశాల. ఎంత చక్కని మాట! పర్ణశాల. ఈ పర్ణశాల అనే మాటలు దైవగ్రంథంలో కొన్నిసార్లు వ్రాయబడి ఉన్నాయి. పర్ణశాల పండుగలు. సరే, వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేం. ఇవి చాలా ఆహ్లాదంగా, ఆనందమయంగా, అవి అందముగా, సౌందర్యంగా, అవి శీతోష్ణ స్థితికి సంబంధించినట్లుగా ఉండే పర్ణశాలలు ప్రియులరా. వీటిని దేవుని బిడ్డలకు ప్రభు చాటుగా ఉంచుతాడు. They are the secret palaces for the servants of God in time of trouble. What a privileged people we are. ఈ గొప్ప కృప ప్రభు మనకు ఇస్తూ ఉన్నారు. అందువలన ఈ విషయాల్లో శోధకుడు పెట్టే వ్యతిరేక తత్వాల నుండి, సాతాను పెట్టే ప్రతి విధమైన ఆ యొక్క సంక్షోభాల నుండి, వేటగాడు మన మీదకి సంధించే ఆ యొక్క వేగముగా వచ్చే ఆ బాణాల ప్రయోగం నుండి నీ తలకు ఇబ్బంది లేకుండా చాటున పర్ణశాలలు వేసిన ప్రభుకి అనిసం స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ, దినదినము అడుగులు వేసుకుంటూ, ప్రతి అడుగులో కూడా ప్రభుకి స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందుకు కొనసాగుదాము గాక. ఆమేన్. తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మాకు చాటున పర్ణశాల ఇచ్చిన ప్రభా నీకు స్తోత్రం. ఆ గొప్ప కృపను బట్టి ప్రభు అయిన యేసయ్య నామంకి వందనాలు సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.